నా పేరు రవణమ్మ. నేను సంఘం సర్పంచ్ని. నేను గౌతమ్ రెడ్డి హయాంలో సర్పంచ్గా గెలిచాను. ఆయన భిక్ష వల్ల ఈరోజు నేను వైసీపీలోనే ఉండాలనుకున్నాను. వైసీపీలోనే ఉంటాను. విక్రమ్ రెడ్డి గారిని ఆ రోజు నేను ప్రెస్ మీటింగ్లో నేను తప్పుగా ఏదో తెలియక మాట్లాడాను. నన్ను క్షమించాలా సార్. నన్ను ఆయన గెలుపు కోసం నేను కష్టపడుతున్నాను. పని చేస్తాం కూడా. ఆయన ప్రభుత్వంలోనే ఉంటాము. వైసీపీలోకే చేస్తాము. ఆ రోజు పొరపాటు అయిపోయింది. నేను ఒత్తిడి వల్ల నేను చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించాలి విక్రమ్ రెడ్డి గారు సారు. మొన్న నిమ్మల రమణమ్మ గారు గతంలో మేకపాటి విక్రమ్ రెడ్డి గారు ఇక్కడ మన ఈ గెస్ట్ హౌస్లో స్టే చేస్తే ఆ రోజు అంతకుముందు 10 రోజుల నుంచి కూడా నిమ్మల రమణమ్మ గారు మాతో మాట్లాడి, అయ్యా నేను గౌతమ్ రెడ్డి భిక్ష వల్ల మీరందరూ కష్టపడి పనిచేస్తేనే నేను ఆ రోజు సర్పంచ్ కాగలిగాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక ఎస్టీ మహిళగా నన్ను గౌరవించి ఈ సర్పంచ్ పదవి నాకు ఇచ్చారు. ఈ అరుదైన గౌరవాన్ని నేను కాపాడుకోవాలంటే నాకు ఏకైక మార్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆ రోజు చెప్పడం. అయ్యా విక్రమ్ రెడ్డి గారు వచ్చున్నారంట, మేము ఆడ దాకా వస్తామంటే, అమ్మ మీరు ఆలోచించుకుని రండి అంటే, లేదు మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగుతామని చెప్పి రావటం జరిగింది. చెప్పి ఆ రోజు ఎమ్మెల్యే గారితో కలవటం, మా కండువా మేము పార్టీలో ఎమ్మెల్యే గారి చేత కండువా వేయించుకోవడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో కొందరు భయపెట్టి భయాందోళన చేసి ఆమె చేత ఆ రోజు ఇప్పుడు ఆమె చెప్పిన మాటల్లో మీరంతా కూడా విన్నారు. ఆమెను ఏకైక మార్గం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు నేరుగా ఒక నాయకుడితో సంబంధం లేకుండా నేరుగా మాకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక గర్వంగా గౌరవంగా ఒక నాయకుడు మాకు ఈ విధంగా అందిస్తున్న మాకు ఎందుకంటే ఏం కావాలా, ఆయన ఇచ్చిన పదవిని ఒక ప్యాకేజీ స్టార్స్ కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయి ఆ ప్యాకేజీ స్టార్స్ నేను అనుసరించను. ఆ ప్యాకేజీ స్టార్స్ని అనుసరించకుండా నేను నాకు ఈ అరుదైన గౌరవాన్ని ఇచ్చిన పార్టీని నమ్ముకుంటాను. గౌతమ్ అన్న లేకపోయినా కూడా ఈరోజు వాళ్ళ తమ్ముడు ఆయన నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నాడు. విక్రమ్ రెడ్డి గెలుపు కోసం నేను కృషి చేస్తానని ఈరోజు మీ అందరి ముందు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మన ఎస్టీ మహిళ అయినా కూడా ఆమె ఒక ప్యాకేజీలకు అమ్ముడు పోకుండా నేరుగా ఒక నిబద్ధతతో ఆమెకి ఇచ్చిన అరుదైన గౌరవాన్ని పార్టీ కోసం నమ్మి రేపు 2024 ఎన్నికలు కష్టపడి పనిచేస్తానని ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీని ఆయన సరైన ఇదిలో ఆయన గౌరవించి ఆయన స్థానాని కోసం ఆయన రేపు భవిష్యత్తులో కూడా ఆయనకు ఉన్నతమైన స్థానాన్ని పార్టీ ఇస్తుందని సందర్భంగా మీ ద్వారా మనం చేస్తూ సెలవు తీసుకున్నాం.